దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒక క్రేజీ ఐడియాతో ఇండియాలోనే ఫస్ట్ మ్యూజిక్ రోడ్ వచ్చేసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కోస్టల్ రోడ్డులో నారిమన్ పాయింట్ నుంచి వర్లీ వరకు దాదాపు 500 మీటర్ల మేర ఈ రోడ్డును టెస్టింగ్ కోసం రెడీ చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేయడంతో జపాన్, హంగేరీ వంటి దేశాల సరసన ఇండియా కూడా ఈ గ్లోబల్ లిస్ట్ లో చేరిపోయింది. ఈ రోడ్డు అసలు స్పెషాలిటీ ఏమిటంటే దీని మీద రంబుల్ స్ట్రిప్స్ అని పిలిచే చిన్న చిన్న గీతలను సెట్ చేశారు. కారు టైర్లు ఈ గీతల మీద నుంచి వెళ్తున్నప్పుడు వచ్చే వైబ్రేషన్స్ ఒక మ్యూజిక్ ట్యూన్ ను క్రియేట్ చేస్తాయి. కార్ డోర్లు, అద్దాలు వేసుకున్నా సరే లోపల ఉన్న వాళ్లకు ఆ సాంగ్ క్లియర్ గా వినిపిస్తుంది. రోడ్డుపై ఉండే గీతల మధ్య దూరం, వాటి డెప్త్ ను బట్టి మ్యూజిక్ పిచ్ మారి అచ్చం మన ప్లేయర్ లో వస్తున్నట్లే మ్యూజిక్ వినిపిస్తుంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఈ రోడ్డు మీద వినిపించేది మన ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఐకానిక్ జై హో సాంగ్. అయితే ఈ పాట మీరు పర్ఫెక్ట్ గా వినాలంటే కారును ఖచ్చితంగా గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల స్పీడ్ తోనే డ్రైవ్ చేయాలి. స్పీడ్ ఎక్కువైనా తక్కువైనా ట్యూన్ మారిపోతుంది. అంటే డ్రైవర్లు స్పీడ్ లిమిట్ పాటించేలా చేయడమే ఈ మ్యూజిక్ రోడ్ మెయిన్ ప్లాన్ అన్నమాట. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఒక సూపర్ ఇంజనీరింగ్ అద్భుతం. హంగేరీ టెక్నాలజీతో డెవలప్ చేసిన ఈ రోడ్డు వల్ల బయట ఎవరికి సౌండ్ పొల్యూషన్ ఉండదు. కేవలం వెహికల్ లోపల ఉన్న వాళ్ళకే ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ జర్నీలలో డ్రైవర్లు నిద్రమత్తులోకి జారుకోకుండా వాళ్ళను ఎప్పుడూ అలర్ట్ గా ఉంచడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. టెక్నాలజీకి కాస్త క్రియేటివిటీ తోడైతే జర్నీ ఎంత కిక్కిస్తుందో అనడానికి ఈ మ్యూజిక్ రోడ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.